దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? మరి రేపు దినమున ఆదివారం, క్రీస్తు యొక్క పునరుద్ధాన దినం. కాబట్టి ఈ పునరుద్ధానపు దినము రోజున మనమందరము కూడా ఎటువంటి పనులు పెట్టుకోకుండా ఆ ఊరు ఈ ఊరని కాకుండా మనమందరం కూడా కలిసి ప్రభుని ఆరాధించడానికి, మరి ప్రభుని కీర్తించడానికి, మనమందరం కూడా ఆయన నామాన్ని గణపరచడానికి ఒక శక్తివంతమైన ఆరాధనలో పొందుకొని దేవుని మందిరానికి వెళ్దాం. అంతేగాని దయచేసి మందిరాన్ని మానేసి అటు ఇటు ఆ ఊరు ఈ ఊరు అనుకుంటా దయచేసి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. మత్తయి సువార్త 4:4 మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుడు నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని చెప్పి దేవుడు తన లేఖనముల ద్వారా మనకి కలిగజేస్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా రేపు దినమున దేవుని మందిరానికి వెళ్ళి ప్రభుని స్తుతించి, ప్రభుని ఆరాధించి, దైవజనుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు మనం అందరం కూడా గైకొని ఆ వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే దేవుడు తన వాక్యము ద్వారా దేవుడు మనల్ని బలపరచిన వాడై ఉంటాడు. కనుక రేపు దినమున మనం అందరం కూడా ప్రభు మందిరానికి వెళ్దాం, ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని స్తుతిద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.